కూడా ఎంతో ఆశ కలిగి ఈ యొక్క కూడికని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము కూడా అంత దూరం చూస్తూ ఉన్నాము. దీనికి కొంత ఖర్చు అవుతూ ఉంది. ఎలా దీన్ని చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన చెబుతున్నాను. ఒకసారి మీరు ప్రార్థన పెట్టండి. ఇది దేవుడిచ్చిన నడిపింపు అని నేను నమ్ముతున్నాను. ప్రతి నెల 2వ శుక్రవారం మధ్యాహ్న కాలం, ప్రతి నెల 2వ శుక్రవారం మధ్యాహ్న కాలం ఈ ఆరాధన జరిగించుకోవాలని యొక్క ప్రేరేపణ నాకు ఆరాధనలో కలిగింది. బాధతో దుఃఖంతో ఉన్నాను. ఏంటి ప్రభావ ఇంత దూరం వచ్చాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోవాలి, వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి నెల మధ్యాహ్న కాలం ఒకసారి మీరు చెక్ చేయండి. 2వ శుక్రవారం మధ్యాహ్న కాలం అంటే ఉదయం 11 గంటల నుండి మనం 2:30-3 గంటల వరకు చక్కగా దేవుని ఆరాధన మనం తీసుకొచ్చున్నాడనగా కొంత స్టాఫ్ కూడా రావడానికి, ఫిమేల్ స్టాఫ్ కూడా కొంతమంది రావడానికి ఇక్కడికి అవకాశం ఉంటుంది అని ఒక ఆలోచన దేవుడు అనుగ్రహించింది. ఇది బాగుంది అన్నవారు మీ కరతాళ ధ్వనులతో ఆమోదం తెలపండి. 2వ శుక్రవారం అంటే అప్పుడు జరిగే విషయం చెప్తాను మీకు. నంది అవనిగడ్డ, ఇంకా గుడివాడ, పెడన ఈ చుట్టుపక్కల వచ్చి అందరికీ మెసేజెస్ పంపడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది వారు వస్తారు. సాయంకాలం కూడా జరుగుతున్న కూడికి వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నాకు 2-3 ఫోన్ కాల్స్ ద్వారా వాడు చెప్పింది, మేము ఇక్కడికి వచ్చి మళ్ళా మేము తిరిగి వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా మారింది అని చెప్పాను. మరి రతన్ సింగ్ గారు వచ్చి దాన్ని చూసి మరి ఎలా చేస్తే బాగుంటుందో నాగర్ గారు, రతన్ సింగ్, అలాగే టీ జోసఫ్, అలాగే ప్రియులు వారు ఇదంతా ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఫిక్స్ చేసేస్తాం అనుకోండి. మన పార్ట్నర్స్ అంతా 2వ శుక్రవారం మనకి మచిలీపట్నంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఉదయం 11 గంటలకు ఆ రోజు సెలవు పెట్టుకుని, కానీ నెలకు ఒకసారి కాబట్టి కొంత సమయాన్ని వారు కేటాయిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, సో కొంత ఎక్కువ సమయం మనం గడపడానికి కంగారు లేకుండా మేము కూడా ప్లాన్ చేసుకొని చక్కగా మేము 10 o'clock బయలుదేరినా బై 11 o'clock బై కార్ మేము వచ్చేయచ్చు. 11 గంటల నుంచి చక్కగా మనం ప్రారంభించుకున్న ఎక్కువ సమయం కొంత ప్రార్థనలోను దేవుని వాక్యంలో ప్రత్యేకంగా అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అది దేవుని యొక్క ప్రేరణ, అది ఏమిటో తెలియదు. కానీ ఆరాధనలో ఉన్నప్పుడు నేను కొంత దుఃఖంలో ఇంత కష్టపడి పిల్లలు ఇంత ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మరి అపవాది వారిని రానియకుండా అడ్డగిస్తూ ఉంది, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాడికి ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక ఆలోచన కావాలని ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన ఒక థాట్. ఈ థాట్ మీరు ఒకసారి ఆలోచించి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మనకున్నటువంటి సమస్యల పైన ఎక్కువసేపు మనము ఫోకస్ చేసి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి అందరం ఒక పాట పాడుకుందాం. చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నాం కాబట్టి ఒక పాట. ఏం పాట అది? మీ అందరికి వచ్చి మీరు కూడా పాడాలని నేను ఆశ. మనందరం పాడుకుందాం. మనందరం కలిసి దేవుని